బి అలర్ట్. శానిటైజర్ రాసుకోండి, మాస్కులు ధరించండి. అసలే చలికాలం, ఎక్కడ పడితే ఎక్కడ రాసుకు పూసుకు తిరక్కండి. మళ్ళీ క్వారంటైన్ కు సిద్ధం కండి. ఎందుకంటే చైనా వైరస్ వచ్చేసింది. మీ దగ్గరకు రావడం ఎంతో టైం పట్టదు. వారం కావచ్చు, 4 రోజులే కావచ్చు. తస్మాత్ జాగ్రత్త. కరోనాను గుర్తుకు తెచ్చుకోండి. భయపడద్దు, ఆందోళన చెందొద్దు, జాగ్రత్తలు పాటించండి. 5 ఏళ్లు విధ్వంసం సృష్టించిన కోవిడ్ ని వరవక ముందే చైనా మరో మిస్టరీ వైరస్ మానవ కోటిపై దాడి చేస్తుంది. ప్రపంచాన్ని అల్లకొల్లోలం చేసిన కరోనా మహమ్మారి విధ్వంసం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఆ విధ్వంసం నుంచి బయటపడడానికి యావత్ ప్రపంచం అల్లాడిపోయింది. ఆ గడ్డు పరిస్థితుల నుంచి ఇంకా కోలుకోకముందే చైనా ప్రపంచానికి మరో దిక్కుమాలిన మహమ్మారిని గిఫ్ట్గా ఇచ్చింది. హ్యూమన్ మెటానిమో వైరస్. ఇది అచ్చం కరోనా తరహాలోనే చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే చైనా ఆసుపత్రుల్లో ఈ వైరస్ వ్యాప్తి కారణంగా రోగుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. కరోనా తర్వాత చైనాలో పుట్టుకొచ్చిన HMPV వైరస్ ఇప్పుడు భారత్కు కూడా పాకింది. బెంగళూరులో 8 నెలల వయసున్న ఓ చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. అయితే మరోవైపు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 12 ఏళ్లకు ఒకసారి సాగే కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 27 వరకు కొనసాగుతుంది. దాదాపు 45 రోజుల పాటు కొనసాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 40 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇదే టైంలో HMPV వైరస్ వ్యాప్తి భారత్ను తాకింది. ఈ మహా కుంభమేళం ఎంతటి విధ్వంసానికి దారితీస్తుందో అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి HMPV వైరస్? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? HMPV అనేది RNA వైరస్. ఇది న్యూమోవిరిడే మొటాప్న్యూమో వైరస్ జాతికి చెందినది. ఈ వైరస్ బారిన పడిన చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. HMPV ఇన్ఫ్లుయెన్జా A, మైక్రోప్లాస్మా, న్యూమోనియా, COVID-19 లాంటి వైరస్ల వ్యాప్తి కారణంగా చైనా ఆసుపత్రులు, శ్మశాన వాటికల్లో రద్దీ పెరిగిపోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా ఎమర్జెన్సీ కూడా ప్రకటించినట్లు సమాచారం. HMPV లక్షణాలు వైరస్ తీవ్రతను బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, అలసట, బలహీనత లాంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వ్యాధి సంక్రమణలో భాగంగా దద్దుర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. HMPV లక్షణాలను వెంటనే గుర్తించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్ ఎక్కువగా ఉంటుంది. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారికి అనారోగ్య తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రత మారుతుంటుంది. చలికాలం కావడంతో దీని వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. HMPV వైరస్ న్యూమోనియా, ఆస్తమా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారితీస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ శ్వాసకోశ వ్యాధులన్నీ ముందుగానే ఉంటే ఆ వ్యక్తిలో వైరస్ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పటి వరకు చైనాలోనే ఎక్కువగా కనిపించిన HMPV వైరస్ కేసులు ఇప్పుడు మలేసియా, భారత్లలోనూ పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో మళ్లీ కరోనా తరహా పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పదేమో అని అన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే దీనిపై భారత ఆరోగ్య శాఖ కూడా స్పందించింది. దీని గురించి ప్రజలు భయాందోళన చెందకూడదని చెప్పింది. కరోనా లాంటి మహమ్మారిని ఇదివరకే ఎదుర్కొన్నాం కాబట్టి ఆ అనుభవంతో ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త వైరస్ ను తిప్పికొట్టాలని చెబుతున్నారు. ఈ HMPV వైరస్ నివారణకు ప్రస్తుతం ఎలాంటి టీకాలు అందుబాటులో లేవు. నివారణకు రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రాంతాలను అవాయిడ్ చేయడం లాంటివి చేయాలి. అలాగే పరిశుభ్రతతో పాటు ఇంటి లోపల సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.